ఉమ్మడి అనంతపురం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని ఆర్ఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశారు. ఆర్ఓ కార్యాలయాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత కొనసాగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆర్ఓ కార్యాలయాల వద్ద నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు సర్వం సిద్ధం చేసుకొని దానికి సంబంధించిన పత్రాలు సిద్ధం చేసుకొని వస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అనంతపురం కలెక్టరేట్లో ఎంపీ అభ్యర్థులు నామినేషన్ వేస్తుండగా అనంతపురం ఆర్టీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ వేస్తున్న పరిస్థితి ఉంది. అనంతపురం పార్లమెంటులో పరిధిలో 8 నియోజకవర్గాలకు సంబంధించి ఆర్ఓ కార్యాలయాల వద్ద నామినేషన్లకు వేయడానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. అక్కడ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలక్షన్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఎవరికైనా అనుమానాలు ఉంటే హెల్ప్ డెస్క్ నుంచి తగిన సమాచారం పొందవచ్చని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అనంతపురంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న కలెక్టరేట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడికి లోపలికి వస్తున్న వాహనాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలక్షన్ నిబంధనల మేరకు 100 మీటర్ల వరకు ఎవరిని అలౌ చేయడం లేదు. పూర్తి స్థాయిలో ఈ రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు కూడా బ్లాక్ చేసిన పరిస్థితి. రోడ్డు మొత్తం ఏదైతే ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో అనుమతి పొందిన 3 వాహనాలు మాత్రమే లోపలికి అనుమతించాలని చెప్తున్న పరిస్థితి ఉంది. అనుమతి పొందని వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. అభ్యర్థులకు సంబంధించిన వాహనంతో పాటు మరో 3 వాహనాలకు మాత్రమే అనుమతిని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ పరిసర ప్రాంతాలు ఏదైతే ఉందో ఆర్ఓ కార్యాలయాల వద్ద ప్రధానంగా నామినేషన్లు వేసే ఆర్ఓ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎవరిని బయట వారిని లోపలికి అనుమతించడం లేదు. అలాగే కలెక్టరేట్ కార్యాలయంలో చేరుకున్న తర్వాత అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రం లోపలికి అనుమతిస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇవాళ నుంచి 25 తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఇప్పుడే అభ్యర్థులు శుభగడలు చూసుకుంటున్నారు. ఇవాళ ప్రధాన పార్టీలకు సంబంధించిన కుటుంబ సభ్యులతో ఒక సెట్ నామినేషన్ వేస్తుండగా 22, 24 తేదీల్లో ఎక్కువగా నామినేషన్లు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న కలెక్టర్ అలాగే ఎన్నికల అధికారి వినోద్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని, ఎటువంటి వైలేషన్ జరిగినా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఎస్పీ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. తమ సిబ్బంది ఏదైతే ఉందో ఆర్ఓ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే లోపలికి అనుమతించాలని చెప్పిన పరిస్థితి. ఉదయం 11 నుంచి 3 గంటల వరకు ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 3 దాటిన తర్వాత 1 నిమిషం దాటిన ఎవరిని అభ్యర్థులను లోపలికి అనుమతించమని చెప్పి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే అభ్యర్థులు ఇవాళ 11 తర్వాత వచ్చి నామినేషన్ వేయడానికి వస్తారు. అంతవరకు 3 వరకు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా ఏదైతే ఉందో నామినేషన్ వేసే కార్యాలయం చేరుకొని అక్కడ హెల్ప్ డెస్క్ సహకారంతో నామినేషన్లు వేయడానికి ఎన్నికల అధికారులు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కలెక్టరేట్ వద్ద 3 సీఏలు బందోబస్తులో ఉన్నారు. మెన్ను కూడా పెట్టారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఎంపీకి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్కి వేస్తారని భావించి ఇక్కడ పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు శుభగడలు చూసుకొని తమ నామినేషన్లు వేయడానికి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 22 రేపు 22, 24 ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు ఎక్కువ దాఖలయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇది అనంతపురంలో నామినేషన్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీనివాస్, ఎన్టీవీ.